जिंदगी एक सफ़र है, निकलोगी तभी तो पहुंचोगी. అందుకోసమే నలుగురు ఫ్రెండ్స్ని వెంటనే తొందరగా రెడీ చేసేసి ఒక కార్ అయితే బుక్ చేసుకొని మేమైతే నైటే ట్రావెల్ స్టార్ట్ చేసాం. సో ఓవర్ నైట్ జర్నీ మొత్తం నైట్ ఎగ్జాక్ట్గా 8 o'clock స్టార్ట్ చేసాం మా బండి. దాని తర్వాత ఇంకా నైట్లో ఇంకెక్కడ ఆపకుండా ఓన్లీ ఫ్యూల్ స్టాపేజ్ మాత్రమే ఆపేసి ఇంకా డైరెక్ట్ ఖాటూశ్యామ్కి మాత్రమే వెళ్ళాలి అన్న ఒక కోరికతోనే ముందుకు సాగాము మా ఈ ప్రయాణం. నైట్లో పౌర్ణమికి దగ్గరలో ఉన్న టైము. సో అందు గురించి చంద్రుడైతే మాకు హెడ్లైట్ కన్నా తన వెలుతురు ఎక్కువ చూపించినట్టుగా చూపించాడు మాకు వెళ్ళే దారి. నైట్ జర్నీ చాలా సుఖం అనిపించింది నాకైతే. సో ఆల్మోస్ట్ చూస్తూ మేము 5:30కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే యాక్చువల్లీ ఖాటూశ్యామ్ వెళ్ళే మెయిన్ గేట్. దాని తర్వాత కోనేరు వెళ్ళి ఫస్ట్ కోనేరులో స్నానం చేసుకున్నాము. ఇంకా బట్టలు మార్చేసుకొని డైరెక్ట్ దర్శనానికి ఎంట్రీ ఇచ్చేసాము. దర్శనం అయితే చాలా పెద్ద లైన్ ఉంది. లైన్ అన్ని దాటుకుంటూ దర్శనంకి వెళ్ళే లోపల మాకు ఇంచుమించు దగ్గర 2 గంటలు పట్టింది. ఇదే ఖాటూశ్యామ్. బేస్డ్ ఆన్ మహాభారత్, his original name is Barbarika. He is a grandson of the great Bhima. He is a great warrior blessed with 3 powerful arrows. అది పరిశీలించిన కృష్ణ తన హెడ్ డొనేట్ చేయమని అడిగాడు. సో వితౌట్ హెజిటేషన్ బార్బరికా సాక్రిఫైస్ హిస్ హెడ్. అప్పుడు కృష్ణ తనకి ఒక వరం ఇచ్చాడు. కలియుగంలో నువ్వు నా పేరుతో పూజలు పురస్కారాలు అందుకుంటావు అని. సో అందు గురించి తన పేరు ఇంకొక పేరుతో పరిగణిస్తున్నారు. అదే వచ్చేసి మనకి శ్యామ్ అని. అలా దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంకా జైపూర్కి స్టార్ట్ అయ్యాము. రాజస్థాన్కి వచ్చిన తర్వాత రాజస్థాన్ ఫుడ్ తినకపోతే అవుతుందండి? అవ్వదు కదా. అందుకే డైరెక్ట్ ఫుడ్ పైన ఆక్రమణ. మంచి తందూరి రోటీతో పాటు రాజస్థానీ డిషెస్తో పాటు ముగించేసాం. జల్ మహల్ అంటే వాటర్ ప్యాలెస్ అని అర్థం. 18th centuryలో కింగ్ మాధవ్ సింగ్ దీన్ని కట్టించారు. నెక్స్ట్ ఇది వచ్చేసి హవా మహల్ బ్యాక్ సైడ్. దీనికి ఇంకా ఫ్రంట్ సైడ్ నుంచి చాలా బాగుంటుంది. హవా మహల్ అంటే నార్మల్గా మన ఎయిర్ ప్యాలెస్ అనేసి. అంటే దీన్ని ఎలా కట్టారు అంటే ప్రతి రూముకి మంచిగా పర్ఫెక్ట్గా మంచి శుద్ధమైన గాలి ప్రవహించడం జరుగుతుంది అనేసి అట్లా ఆ డిజైన్లో కట్టారు. పాత టైంలో ఎలాగైతే డాల్స్ని నడిపించారో అది మన ముందు కూడా నడిపించి చూపించారు మహల్లో. ఆ పైన ఉన్నది జైపూర్లో ఉన్న కోట, అదే మన ఫోర్ట్, జైపూర్ ఫోర్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన జైపూర్ టనల్ కూడా. ఇది వన్ ఆఫ్ ద నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ టనల్లో. నా లైఫ్లోనే నేను ఫస్ట్ టనల్ ఇది అని చెప్పొచ్చు. దగ్గర 2 to 3 minutes వరకు నేను ఇది ట్రావెల్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంకా కొన్ని మంచి వీడియోలు చేస్తాను అనేసి ఆశిస్తున్నాను. మీరు ఇంతవరకు చూసారంటే చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు ఫ్రీ విల్ మహారాజ్.